అన్నారు. ఒక క్షణం నాకేమీ అర్థం కాలేదు. అద్భుతంగా దేవునికి మహిమకరమైన కార్యక్రమం జరుగుతుంది. సరే, జరిగిపోయింది కదా, దానికి ఏమీ ఆపలేం కదా అని ఫోన్ కట్ చేశాను. తమ్ముడు అడిగాడు ఎవరని. ఏమీ లేదులే అన్నాను. కార్యక్రమం జరిగిపోయింది, ముగింపు అయిపోయింది. ఆశీర్వాదాలు ఇచ్చాక ముందు ఇట్లా చెప్పాను. నాన్నగారు ఆయనతో పాటుగా ఆయన స్నేహితుడు ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తున్నారు. ఎందుకో నాకు తెలియదు, ఇంటికి వెళ్తున్నారు. దారిలో యాక్సిడెంట్ జరిగిందంట. ఒకరు చనిపోయారు అంటున్నారు, ఎంత నిజమో తెలియదు నాకు. ఆ చనిపోయినటువంటి వ్యక్తి మా తండ్రి అయితే సంతోషమే, నాకు ప్రక్క వ్యక్తి అయితే కాకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తిని తీసుకొచ్చింది నాన్నే. కాబట్టి జనులు ఊరుకోరు, వారి ఇష్టానుసారంగా మాట్లాడతారు. కాబట్టి నా తండ్రి అగునట్లు మీరు ప్రార్థన చేయండి, నేను వెళ్తున్నానని చెప్పి స్టేజ్ దిగి వెళ్ళడం జరిగింది. మేము వెళ్ళేసరికి యాక్సిడెంట్ దగ్గర స్థలంలో ఎవ్వరూ లేరు. ఏంటని చెప్పి ప్రక్కవారిని అడిగితే ఏ ఆటో గుద్దిందో ఆ ఆటో మీద ఎక్కించాము, హాస్పిటల్కి వెళ్ళిపోయారండి అన్నారు. గబగబా హాస్పిటల్కి మేము వెళ్ళాము. తీరా చూస్తే ఆ చనిపో స్థితిలో ఉన్నది మా తండ్రి గారే. అందుని బట్టి నేను సంతోషించాను. ఎందుకనంటే లోకము నానా విధములుగా మాట్లాడుద్ది, అందుకని సంతోషించాను. తర్వాత నా తండ్రి దగ్గరికి వెళ్ళి రోధిస్తూ ప్రార్థన చేశాను. ఎట్టకేలకు ఒక నెల 15 దినముల తర్వాత ఆయన మామూలు మనిషి అయ్యి మాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పుడు నేను అడిగాను, నాన్న ఆ కార్యక్రమంలో నుండి నువ్వు ఎందుకు లెగిసొచ్చావు, ఒక్క మాట చెప్పు. దైవజనుడు అన్న మాట పలుమారులు నేను చెప్పగా నువ్వు విన్నావుగా. ఆరాధనలో 7 ఆశీర్వాదాలు ఉంటాయి, అవి ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు వరకు ఉంటాయి అన్న విషయం నువ్వు విన్నావుగా. ఎందుకు వచ్చావు అని అంటే, ఇంటి ఆలస్యం అవుతుంది, ఇంటి దగ్గర ఉన్నటువంటి కోళ్ళు నీళ్లు లేకపోతే చచ్చిపోతాయేమోనని వచ్చాను నాన్న అన్నాడు. మరి నువ్వు చచ్చిపోతే, కోళ్ళు చచ్చిపోతాయని వచ్చావు, మరి నువ్వు చచ్చిపోతే? జీవం కలిగినోడు కాబట్టి నా తండ్రి నిన్ను బ్రతికించాడు. ఒకవేళ నువ్వు చచ్చిపోతే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నీవు అనుకున్న పని ఒకవైపు, నిన్ను నడిపించుచున్నటువంటి దేవుడు ఒకవైపు పెట్టండి. ఇందులో మీకు ఎవరెక్కువైతే వారి వైపు ఉండడానికి ప్రయత్నమును చేయండి. అంతే తప్ప ఇలా